హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శ్రీకాంత్ కుర్రా. మరొక కొత్త టాపిక్తో నేను మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు మన టాపిక్ వచ్చేసి హౌ టు క్లియర్ కాపీరైట్. అది సాంగ్ అయి ఉండొచ్చు, వీడియోకి అయి ఉండొచ్చు, లేదా మ్యూజిక్ అయి ఉండొచ్చు. అసలు కాపీరైట్ అని చూడగానే అందరూ చేసే మిస్టేక్ ఏంటంటే స్ట్రేట్ ఫార్వర్డ్కి వెళ్ళి కాపీరైట్ ఉన్న వీడియోని డిలీట్ చేస్తున్నారు. అలా చేయడం వల్ల మీ కాపీరైట్ పోతుంది అని మీరు అనుకుంటున్నారు, కానీ అలా పోదు. కాపీరైట్ వన్స్ పడిందా అది క్లియర్ చేసుకున్న తర్వాత కానీ అది మన ఛానల్ నుంచి రిమూవ్ అవ్వదు. అసలు కాపీరైట్ వల్ల మనకు వచ్చే ఇష్యూస్ ఏంటి, ఆ మ్యూజిక్ బేస్ చేసుకొని కాపీరైట్ పడిందా లేదా వీడియో కంటెంట్కి పడిందా, అది ఫస్ట్ ఎనాలిసిస్ చేసుకున్న తర్వాత యాక్షన్ తీసుకోవడం బెటర్. స్ట్రేట్ ఫార్వర్డ్గా వచ్చింది కదా అని చెప్పేసి మీరు కనుక వీడియోని డిలీట్ చేస్తే ఖచ్చితంగా మీ వీడియోకి ఉన్న కాపీరైట్ ఇష్యూ అనేది అసలు రిజాల్వ్ కాదు. ఎందుకు అని అంటే అది రిజాల్వ్ చేయాలన్నప్పటికీ కూడా మీ యొక్క వీడియో యూఆర్ఎల్ అనేది వాళ్ళకి డెఫినెట్గా కావాలి. ఓకేనా? మీరు కనుక రిమూవ్ చేశారు లేదా డిలీట్ చేశారు అనుకోండి, ఆ వీడియో యూఆర్ఎల్ మళ్ళీ మీకు కూడా దొరకదు కదా. యూట్యూబ్లో నుంచి డిలీట్ చేశాక యూట్యూబ్ వాడా మీకు ఇవ్వడు, లేదా మీరా ఎక్కడి నుంచి కలెక్ట్ చేస్తారు? సో దయచేసి అసలు డిలీట్ ఆప్షన్ దగ్గరికి వెళ్ళకండి. మనం రిజాల్వ్ చేయొచ్చు. అది ఎలా చేయాలి, ఏం చేయాలి అనే ప్రాసెస్ నేను ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది తప్పకుండా స్కిప్ చేయకుండా చూడండి. కాపీరైట్ స్ట్రైక్ రిమూవ్ చేయాలనుకుంటే ముందుగా మీరు వైటీ స్టూడియోని ఓపెన్ చేయండి. మీరు వైటీ స్టూడియోని ఓపెన్ చేయగానే మీ డాష్ బోర్డ్ అండ్ మీ కంటెంట్ అనలిటిక్స్ అన్నీ డీటెయిల్గా కనిపిస్తాయి. అందులో మీరు కంటెంట్ మీద క్లిక్ చేస్తే మీ ఏవైతే వీడియోకి పడిందో ఆ పర్టికులర్ వీడియో దగ్గరికి వెళ్ళండి. మీకు అక్కడ కింద మీ వ్యూ పాయింట్స్ కిందే క్లియర్గా కనిపిస్తుంది ఏ వీడియోకి పడిందని. ఆ వీడియోని క్లిక్ చేస్తే మీకు కాపీరైట్ అని కనిపిస్తుంది. కాపీరైట్ మీద క్లిక్ చేయండి. కింద మీకు రివ్యూ ఇష్యూస్ అని ఉంటుంది. వన్స్ క్లిక్ చేసిన తర్వాత అసలు మీకు ఆడియోకి పడింది అని అంటే ఏ పర్టికులర్ పోర్షన్లో ఉంది ఆ ఆడియోని చిన్నగా బ్లర్ చేసి హైలైట్ చేస్తుంది వీడియోని. సో మీరు ఆ ఆడియో ఏదైతే ఉందో అది ఆ కాపీరైట్కి పడింది కాబట్టి అది రిమూవ్ చేయాలి అనుకుంటున్నారు. ఆ కాపీరైట్ని రిమూవ్ చేయాలంటే సింపుల్. అక్కడ మీకు ఆడియో పైన క్లిక్ చేస్తే మీకు ఇక్కడ 3 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి ఎరైజ్ ఆడియో, లైక్ ఎరైజ్ సాంగ్ అని ఉంటుంది. మీరు సాంగ్ యూజ్ చేస్తే అది కనుక మీరు క్లిక్ చేస్తే ఆ పర్టికులర్ పార్ట్లో మీ వీడియో అనేది యాస్టీస్గా ఉంటుంది, కాకపోతే మీ సాంగ్ అనేది కంప్లీట్గా మ్యూట్ అవుతుంది. సెకండ్ పార్ట్ ట్రిమ్ అవుట్ ద సెగ్మెంట్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు అక్కడ కనుక ట్రిమ్ అవుట్ ది సెగ్మెంట్ క్లిక్ చేస్తే ఆడియోతో పాటు వీడియో కూడా ట్రిమ్ అవుతుంది, లైక్ కట్ అయిపోతుంది. లేదు ఇక్కడ డిస్ప్యూట్ అని ఉంటుంది. లేదు మీరు కౌంటర్ చేయాలంటున్నారు, నేను కాపీరైట్ పాలసీని ఎక్కడ బ్రేక్ చేయలేదు, జస్ట్ అది నీడ్ అక్కడ అని చెప్పేసి వేసారని అంటే మీరు కౌంటర్ వేసినట్టు. సో వాళ్ళు అనాలిసిస్ చేసుకొని అది రిక్వైర్డా కాదా అని చూసుకొని ఇఫ్ ఇన్ కేస్ అది పాసిబిలిటీ ఉంది, ఓకే అదేం ఇంపాక్ట్ కావట్లేదు అని అంటే డెఫినెట్గా దానివల్ల మీ వీడియో కానీ మీ ఛానల్ కానీ ఎటువంటి ఇంపాక్ట్ అనేది జరగదు. మోస్ట్ ఆఫ్ ది సినారియోస్ ఆడియో ఏదైతే పడుతుందో కాపీరైట్ దానికి అసలు మీ ఛానల్ కానీ మీ వీడియోస్ కానీ ఎటువంటి ఇంపాక్ట్ అనేది ఉండదు. ఎరైజ్ సాంగ్ క్లిక్ చేస్తున్నాను. వన్స్ ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ సాంగ్ని ఎరేజ్ చేయమని చెప్పేసి నేను ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నాను. సెకండ్ ఆప్షన్ వచ్చేసి మ్యూట్ ఆల్ ద సౌండ్ ఇన్ ద క్లెయిమ్డ్ సెగ్మెంట్. వాళ్ళు ఏదైతే హైలైట్ చేశారని చెప్పాను కదా, ఆ పర్టికులర్ ఏరియాలో మనము ఏదో ఒక ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈ రెండిట్లలో ఏది సెలెక్ట్ చేసినా మీరు చేసిన సేవ్ ఏవైతే చేంజెస్ ఉన్నాయో అవి సేవ్ చేయమని అడుగుతుంది. వన్ సేవ్ మీద క్లిక్ చేస్తే కన్ఫర్మ్ చేంజెస్. సో కన్ఫర్మ్ చేంజెస్ మీద నేను క్లిక్ చేస్తే అక్కడ నెక్స్ట్ అది ప్రాసెస్ చేసుకుంటుంది. సో ప్రాసెస్ చేసుకున్న తర్వాత మనకి డీటెయిల్గా ఇన్ ప్రోగ్రెస్ అని చెప్పేసి చూపిస్తుంది. వన్స్ అది సెటిల్ అయిన తర్వాత మనకు ఆటోమేటిక్గా ఆ కాపీరైట్ ఏదైతే ఉందో అది రిమూవ్ అయిపోతుంది. ఇప్పుడు మీరు చేసిన ప్రాసెస్ అంతే. నెక్స్ట్ టైం ఎప్పుడైనా కాపీరైట్ పడితే టెన్షన్ అవ్వకుండా సింపుల్గా ఈ స్టెప్స్ని ఫాలో అవ్వండి. డెఫినెట్గా మీ ఇష్యూ అనేది రిజాల్వ్ అవుతుంది. చెప్పిన డీటెయిల్స్ మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే మాత్రం మన ఛానల్ని తప్పకుండా సపోర్ట్ చేస్తూ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఎవరైనా కంటెంట్ క్రియేటర్స్ కొత్తగా ఈ ఛానల్ పెట్టిన వాళ్ళు ఉంటే తప్పకుండా ఈ వీడియో వాళ్ళకి ఉపయోగపడుతుంది. మరొక ఇన్ఫర్మేటివ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే.